గుడ్ మార్నింగ్ వెస్టీస్ మై సెల్ఫ్ గీతా శ్రీనివాస్ ఫ్రమ్ నిర్మల్. ఇక్కడ మేము పొట్పల్లి విలేజ్లో ఒక అమ్మకి మోకాల నొప్పులు ఉన్నాయంటే మన వెస్టీస్ సప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మకి వచ్చిన రిజల్ట్ ఎలా ఉందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే మోకాల నొప్పులు ఉన్నాయంటే 1 మంత్ వాడతారు, మాకు తగ్గలేదని ఆపేస్తారు. కానీ అమ్మకు ఓపిక ఎక్కువ, నమ్మకం బాగా, కాబట్టి కంటిన్యూగా మంచిగా వాడింది. 8 నెలల నుండి చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఆ అమ్మ మాటల్లోనే విని తెలుసుకుందాం. వినండి. అమ్మ, మీ ఊరు? పుట్పల్లి. మీ పేరు? భోజవ. భోజవ్వ. ఏ ప్రాబ్లం ఉండే అమ్మ మీకు? మోకాల నొప్పులు. మోకాల నొప్పులు. ఎట్లుండే మీకు ఫస్ట్ ప్రాబ్లం? కూర్చుండలేకుండే, కింద కూర్చుండలేను. కింద కూర్చోలేరు, నడవడానికి కూడా రాలేదు. నడవరాలేదు. ఇప్పుడు నాకు ఇంట్లో కాకిట్లకు నడుస్తున్నావు. కింద గిట్ట కూర్చోవస్తుంది? కింద కూర్చుంటున్నాను. ఎన్ని రోజులు ఇప్పుడు కింద కూర్చోబట్టి? 5-6 నెలలు. 5-6 నెలల నుంచి కూర్చుంటున్నారు. మందులు వాడబట్టి ఎన్ని నెలలు? 10 అవుతుంది. అంటే 9 నెలలు అయితే ఖచ్చితంగా అయింది. 10వ నెల నడుస్తుంది. మీకు నొప్పులు మాత్రం తక్కువ ఉన్నాయి. మరి మీకు ఈ వెస్టీజ్ కంపెనీ ఎలా తెలిసింది? ఎవరు చుట్టాలు చెప్పాను. మరి వాళ్ళు ఏమైనా వాడుకున్నారా? వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా? అంటే మీ చుట్టాలు వాడుకుంటే వాళ్ళకి వచ్చిన రిజల్ట్ను మీకు చెప్పడం వల్ల మీరు కూడా ఈ కంపెనీ గురించి తెలుసుకొని మా మందులు వాడుకుంటున్నారు. ఓకే. మరి ఇంకా అమ్మ, ఆ మధ్య మీకు కాలు కూడా తిమ్మిరా ఏదో అది మంచిగా చెప్పారు పేరు. అది వాడుకుంటే తిమ్మిర్లు కూడా మీకు తగ్గినాయి. చూడండి, కొలాజిన్ మీరు నెలకు ఎన్ని వాడినరమ్మా? ఈ కొలాజిన్ 3 డబ్బాలు వాడినరు. చూడండి, ఈమె ప్రతి మంత్ 8 నెలల నుండి నెలకి 3 డబ్బాలు కొలాజిన్ వాడింది, ఫ్లాక్స్ ఆయిల్ వాడింది, గ్లూకోజమైన్ వాడింది, ప్లస్ కాల్షియం, బాడీ అబ్జర్వేషన్ కోసం ఆమ్లా, తిమ్మిర్లకు వైటల్ కాంప్లెక్స్ వాడడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్. మేము వచ్చేసరికి తను కింద కూర్చొని బేడీలు చేస్తుంది. అంత మంచిగా రిజల్ట్ వచ్చింది. ఏమంటామమ్మా, ఇప్పుడు మీ ఇక్కడ మీటింగ్ పెట్టేయడానికి పిలిచారు కదా మమ్మల్ని, ఎందుకు మీలాగా అందరికి ప్రాబ్లం క్లియర్ తీసుకుంటారు, నొప్పులు వాళ్ళకు కూడా తగ్గించవచ్చు అని నమ్మకంతో పిలిపించేది. అంతేనా? ఇంకా ఎవరికైనా చెప్పచ్చు? ఇట్లనే చెప్పచ్చు. మంచి అయితే అనిపిస్తుంది. ఓకే.